ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే వివేకానంద. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని మండిపడ్డారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. చట్టబద్ధత చేస్తా అని చెప్పినారు అన్ని అంశాలపైన. అసలు చర్చనే జరగలేదు. చట్టబద్ధత తర్వాత సంగతి, కానీ చట్టబద్ధత తర్వాత సంగతి చర్చల సమాధానాలు రాలేకపోయినాయి. మేము అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ రాలేకపోయినాయి. రైతు రుణమాఫీ ఎప్పుడు చెప్పినారు? December 9th. కానీ 8 నెలలు కావచ్చినా కూడా కాలేదు. మనందరం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. ముఖ్యమంత్రి గారు తన యొక్క క్రెడిబిలిటీ కోల్పోయినారు. ప్రజలు తన పైన ఉన్నటువంటి నమ్మకాన్ని పోయింది, నమ్మకం పోయింది. ప్రజలు ఎవరో మమ్మల్ని నమ్ముతలేరు. ఎందుకంటే రైతు రుణమాఫీ 9 తారీఖుల పాటు చేస్తామని చెప్పినారు. 6 గ్యారంటీలు, 13 కాంపోనెంట్స్ ఉన్నటువంటి 6 గ్యారంటీస్ని 100 డేస్లో పూర్తి చేస్తా అని చెప్పినారు. ఇవన్నీ చేయలేకపోగా వారు నమ్మని పరిస్థితుల్లో ప్రజలుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు, అక్కడ దేవాలయాలపైన, దేవుళ్ళపైన ఒట్టు తిని ప్రామిస్ చేసి దేవుళ్ళపైన August 15th లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, నన్ను నమ్మండి అని 100 సార్లు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రాధాయపడ్డాడు. రైతుల్ని వేడుకున్నాడు. ప్రజలని కాలజేలబడ్డాడు. చూసిన మనందరం కూడా మాటల ద్వారా. కానీ ఈరోజు వారు ఏమంటారండి? నేను అమెరికా పోతున్నా, 13 తారీఖు వస్తున్నా, 15 తారీఖు తర్వాత ఈ నెలాఖరు లోపల చేస్తామని చెప్పినారంటే దేవుళ్ళపైన తీసుకున్న ఒట్టును కూడా దేవుణ్ణి కూడా మోసం చేసినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కేవలం 632 మందిలో 11 + 3 14 మందికే జరిగింది. అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో రైతుల పట్ల మనం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు దీన్ని. ఇంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మరి గతంలో ఎన్నడూ చూడలేదు. ఇంత ఘోరమైనటువంటి ఇంత అబద్ధాలు, ఇంత మోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు రైతులు ఇంత రాష్ట్ర ప్రజలు మోసం చేయడం ఇదంతా కూడా. బడ్జెట్లో ఇలాంటి కేటాయింపులు లేవు. దేవాలయంగా భావించే అసెంబ్లీని ఎంత ఘోరంగా ప్రతిష్టపాలు చేశారు, ఎంత అవమానపరిచారు, గాలి మాటలతో కాలయాపన చేశారు, వాగ్దానాలు భంగం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమానం గట్టిగా అడుగుతున్నాం కాబట్టే దాన్ని దాటేసే ధోరణి, దాన్ని తప్పించుకోవడానికి, పారిపోవడానికి ఈ రకంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన, మా పైన మరి ఏ రకంగానైతే బురదయ్యే ప్రయత్నం చేశారు, ఏ రకంగా తుట్ల పురాణం ఎందుకున్నారో చూసినాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక శాసనసభ్యుడు మరి ఘోరమైనటువంటి భాషలో అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడాలని మా బయట స్ట్రీట్ కూడా స్ట్రీట్ అంటే ఫుట్పాత్ కూడా మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించడం ముఖ్యమంత్రి గారు వాటిని సమర్థించడం తప్పేముంది వారు అట్లా మాట్లాడితే అని చెప్పేసి. లీడర్ ఆఫ్ ది హౌస్ అట్లా మాట్లాడడం అనేది గత చరిత్రలో 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాలని. ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు, ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు. కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టతగా మరి బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకున్న రైతులందరికీ అండగా ఉంటుందని చెప్పేసి తప్పకుండా మా యొక్క పోరాటాన్ని వారికి ఉంటుంది. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట కానీ తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు, వారి ఇష్టం మాట నిలబెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని, ఆ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం నిద్రపోనీయం.